అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అందరూ యాజమాన్యాలు మరి అధ్యాపకులు అందరూ కలిసి అంబేద్కర్ గారికి మా యొక్క గూడును వెల్లబోయడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మా యూనివర్సిటీ అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపు 4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగం మిస్గైడ్ చేస్తుందా, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈ రోజు మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక పథకాల్లో అత్యంత విలువైన పథకం ఫీ రియంబర్స్మెంట్. ఆ రోజు గౌరవనీయులు క్రిస్టియర్స్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అత్యున్నత చదువులు చదవాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో ఈ స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఈ 15 సంవత్సరాల్లో వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రియంబర్స్మెంట్ పైన కొంచెం ఇది మా పథకం కాదనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అది మెల్లమెల్లగా ఈ ఇబ్బంది అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చే నాటికి అప్పులు కూడా ఎక్కువ, అంటే ఇవ్వాల్సినటువంటి బకాయిలు కొంచెం పేరుకపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం పెడుతున్న బడ్జెట్ లో చాలా తక్కువ 2000 కోట్లతోని ఇవాళ ఒక నెలకు ప్రభుత్వానికి కొన్ని పథకాలను చూసినట్లయితే, విశ్లేషించినట్లయితే చిన్న స్కీమ్స్ కూడా నెలకు 2000 కోట్లు అవుతున్నాయి. అట్లాంటిది ఒక సంవత్సరానికి 2000 కోట్లతోని 14 లక్షల మంది విద్యార్థులు చదువుకునే దీని మీద ఎందుకు నీకు వ్యతిరేకంగా ఉన్నారో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చర్చల్లో 1207 కోట్లు దసరాకు, దీపావళికి ఇస్తామని చెప్పి చివరికి దీపావళి పోయినా 200-300 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మా దగ్గర ఏం లేదు, మొత్తం ముఖ్యమంత్రి గారినే మీరు అడగండి అంటారు. ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇవ్వట్లేదు. దీనివల్ల కేవలం యాజమాన్యాలు అప్పుల్లో కూరుకుపోయి అధ్యాపకులు జీతాలు ఇవ్వలేక, నాన్ టీచింగ్ స్టాఫ్ ను మెయింటైన్ చేయలేక వ్యవస్థలు కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము కార్పొరేట్ వ్యక్తులం కోట్ల రూపాయలతోని 100 కోట్లు 1000 కోట్లతో వ్యాపారం చేయట్లేదు. కేవలం ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబాల విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళం. మేము ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ అదే విధంగా ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రాధాన్యతను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము ఇది న్యాయం చేయమని అడిగినందుకు కూడా ఈ మధ్య కాలంలో విజిలెన్స్ కమిటీలు అనేటువంటి వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. దయచేసి వాటి మీద మేము స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ చిన్న అక్రమం జరిగినా దానికి మేము బాధ్యత వహిస్తాం. ఎలాంటి అక్రమాలు జరగలేదు, అన్ని ఆన్లైన్ లో జరుగుతున్నాయి. కాబట్టి మీరు విజిలెన్స్ విచారణకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ మాకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చుకుంటూ మీరు ఆ పని చేయండి. కానీ అది ఇవ్వకుండా విజిలెన్స్ అంటే మట్టుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించే లేదు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి 10 నుండి 12 వేల కోట్ల రూపాయలని మెల్లమెల్ల విడతల వారిగా ఇస్తూ, ప్రభుత్వం యొక్క పరిస్థితి మాకు తెలుసు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.